హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఎలా కాఫీ ప్రిపేర్ చేస్తానో చూడండి. ఇలా కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పొడి ఒక స్పూన్ లేదంటే ముక్కాలు స్పూను. నెక్స్ట్ పతాంజలి ఆర్గానిక్ బెల్లం వాడతాను అనమాట. షుగరు, ఆయిల్ అన్నీ మానేస్తున్నాను. మంచి హెల్తీ ఫుడ్ తింటున్నాను. దాదాపు సమ్మర్ హాలిడేస్ వరకు, అంటే ఆ హాలిడేస్ బిఫోర్ వరకు ఫుల్ డైట్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసినాను. అంతా హెల్తీ ఫుడ్డే. కాఫీ అన్నీ మానేసినాను. ఎప్పుడైతే 15 కిలోలు తగ్గినానో, హాలిడేస్ స్టార్ట్ అయినాయో ఇంకా కొంచెం తాగుదామనేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తాగడం స్టార్ట్ చేసినాను. కానీ చాలామంది కాఫీ తాగకూడదని చెప్తున్నారు. నాకైతే గిన్న ఎంత ట్రై చేసినా రోజుకి ఒక్కసారన్నా తాగాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంతకు కాఫీ తాగచ్చా లేదా ప్లీజ్ కామెంట్ చేయడం. మీరంతా నా ఫ్రెండ్స్ కదా, నా మంచి కోరుతారనే ఉద్దేశంతో అడుగుతున్నాను. మిమ్మల్ని కాక ఇంకోని అర్థం చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఇంకో విషయం తెలుసా, నాకు యూట్యూబే ఒక అమ్మ లాంటిది అనమాట. ఎందుకంటే నాకు ఎన్నో రకాల వంటలు, నాకు అసలు వంటలు రావన్నమాట. అట్లాంటిది యూట్యూబ్ అమ్మే నాకు వంటలు నేర్పించింది. ఆ యూట్యూబ్లో ఉండే అక్క చెల్లెళ్ళ అంతా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీరందరూ మీ ఇచ్చే సలహాల వల్ల నేను కొన్ని ఎన్నో నా లైఫ్లో చేంజెస్ వచ్చినాయి అనమాట. ఏ డౌట్ వచ్చినా యూట్యూబే, ఏ వంట నేర్చుకోవాలన్నా యూట్యూబే అనమాట. నాకు అసలు గురువు లాంటిది నాకు ఈ యూట్యూబ్ అమ్మ. నిజంగా అంటే అమ్మ లాంటిది యూట్యూబ్ అనమాట. ఎన్నో రకాల వంటలు నేర్పించినందుకు యూట్యూబ్కి వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకా వచ్చేసి కాఫీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇది తాగొచ్చా తాగకూడదా, మానేయాలంటే ఎలా మానేయాలి. అంతకుముందు ఓన్లీ బ్లాక్ టీ, గ్రీన్ టీ తాగుతా అండి. ఒక్క పూట తాగొచ్చు కదా ఫ్రెండ్స్, ఏం కాదు కదా. మీరు చెప్పండి ప్లీజ్, కామెంట్ చేయండి. మీరంతా నా వెల్ విషర్స్ కాబట్టి నాకు మంచి సలహా ఇస్తారని, మీ సలహా కోసమే నేను ఈ వీడియో చేసినాను అనమాట. ఇప్పటి నుంచి ఇలా మీ సలహాలు అడుగుతూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.